డాక్టర్ సంజీవన్. సో ఈరోజు మా వైఫ్ ఒక మంచి బాబుకి డెలివరీ చేశారు. సో ఇద్దరు హెల్తీగా ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ మిథాలి ముఖర్జీ మేడం అండ్ నారా కార్తిక్ సార్. ఈరోజు తొర్రూరులోని సాయి అమృత హాస్పిటల్లో డెలివరీ అయిందండి. ఇద్దరు చాలా హెల్తీగా ఉన్నారు. నార్మల్ అయ్యింది. మేడం కాన్స్టెంట్ ఎఫర్ట్స్తోని ఎవ్రీ మంత్ ఫాలో అప్తోని తన మోటివేషన్ కానీ మేడం మెడికేషన్ కానీ చాలా బాగుంటుంది. సో యాజ్ ఏ డాక్టర్ ఐ చూస్ ద బెస్ట్ అన్నమాట. ఇక్కడ నా సరౌండింగ్స్లో కాదు, ఇంకొక 50 కిలోమీటర్ రేడియస్లో అయినా నేను చూసుకుంటాను ఎవరు బెస్ట్ ఉన్నారు. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ ఐ కాంట్ టేక్ ఎనీ రిస్క్. ఎందుకంటే మదర్ అండ్ చైల్డ్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో ఐ ప్రిఫర్డ్ మిథాలి ముఖర్జీ మేడం అండ్ షీ డెలివర్డ్ హర్ బెస్ట్. అండ్ నైట్ 2:46కి అయింది, నార్మల్ డెలివరీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. I am very happy that being influencers, you are there on social media, you know what is going on. Sai Amrita Hospital, Torur. ఇవాళ నిన్న యాక్చువల్లీ డాక్టర్ సంజీవన్ అండ్ కల్పన గారు మన హాస్పిటల్కి వచ్చారు అండ్ దే డెలివర్డ్ నార్మల్లీ. చైల్డ్ ఈజ్ హెల్దీ, మెయిల్ బేబీ, ఫుల్ టర్మ్ 3.3 kgs. చాలా బాగుంది. అండ్ ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే నార్మల్ డెలివరీ అనేది జస్ట్ ఒక 1 day ప్రొసీజర్ కాదు. ఓన్లీ a doctor can't help in a normal delivery. The patient should also have the drive to have normal delivery. సో కల్పన 9 months చాలా ఎఫర్ట్ పెట్టారు. తను కూడా యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ యూట్యూబ్ చూసి తను ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి తను బాగా యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేసుకుంటూ తన సోషల్ మీడియా మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎవ్రీథింగ్ బాగా చేశారు. సార్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్ డ్యూరింగ్ లేబర్. చాలా బాగా హెల్ప్ చేశారు. అసలు ఒక్క నిమిషం కూడా వదిలేయలేదు కదా. సో అందరి కంబైన్డ్ ఎఫర్ట్స్ వల్ల టుడే వీ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. షీ ఈజ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ వీ కుడ్ డెలివర్ దెమ్ నార్మలీ. సో ఇదంతా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ లాగా ఉంటుంది. సో ఐ థింక్ అందరూ దీని నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎవ్రీబడి షుడ్ ట్రై టు బీ యాక్టివ్ అండ్ మీరు అలా యాక్టివ్గా ఉంటే వీ విల్ ఆల్సో హ్యావ్ ద మోటివేషన్. వీ కెన్ ఆల్సో డెలివర్ మెనీ పీపుల్ వెజైనల్లీ. సో ఐ థింక్ దిస్ విల్ బీ ఎ మోటివేషన్ టు అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ యాక్చువల్గా నాకు ఆపరేషన్ అవుతుందేమో అని అనుకున్నా. 4 centimeters దగ్గర లాస్ట్ మూమెంట్ లో నార్మల్ డెలివరీ చేసి వచ్చింది. మీ ద్వారానే నువ్వు బాగా ఓర్చుకుంటూనే అయ్యావు. యాక్చువల్గా నువ్వు ఓర్చుకున్నావు కాబట్టి నేను మానిటర్ చేయగలిగాను. నువ్వు ఓర్చుకోకపోతే నేను మానిటర్ చేయలేను కదా. అది మీ సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంటే పేషెంట్ కి కూడా కొంచెం ధైర్యం ఉంటుంది. yes definitely. Thank you.